దేవుడి ముందు అందరూ సమానమే కదా, అసలు ఈ విఐపి దర్శనాలకి ఎందుకంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఆలయాల్లో విఐపి ప్రత్యేక దర్శనాలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడు గుడికి వెళ్తే అప్పుడు వాళ్ళ కోసం దేవుడు వేచి చూస్తూ ఉంటాడని అనుకోవద్దంటూ మంత్రులకు చురకలనిచ్చింది. ఎందుకంటే ఒక మంత్రి గారు వెళ్ళినటువంటి సందర్భంలో 1 గంటకి గుడికిలో చేయాల్సి ఉంటే 12:50కి వెళ్ళాడని ఆ గుడిని తెరిచి ఉంచారు, దేవుడిని తెరిచి ఉంచారు. కార్యక్రమం ఇంకో గంట సేపటి దాకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చేదాకా కూడా ఉంచారనమాట. ఆ విషయంలో దాఖలైనటువంటి పిటిషన్ మీద ఈ ఎందుకు ఇట్లా చేశారు అంటే 12:50కే వెళ్ళాడు ఆయన అని చెప్పారనమాట. మరి 1 గంటకి ఎందుకు క్లోజ్ చేయలేదంటే పూజ జరుగుతున్నటువంటి కారణంగా అన్నారు. విఐపి కల్చర్ ఏంటి అని అందుకని జడ్జీలు అడిగారు. ఇక సనాతన ధర్మం కులం భౌతిక సంపద ఆధారంగా వివక్ష చూపదంటూ పిటిషనర్ తరపున లాయర్ వాదించారు. అంటే ఏదైతే డబ్బులు విఐపి డబ్బులు ఎందుకయ్యా అంటే తొందరగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఆ డబ్బులతోనే గుళ్ళు నడుస్తున్నాయి అంటే మరి అప్పుడు గుళ్ళకి సంబంధించిన పర్యవేక్షణ ఇక ప్రభుత్వాలకు ఎందుకని ప్రశ్నించారు న్యాయమూర్తులు.